మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఇప్పుడు నా చేతిలో జీరా ఉంది, వాటర్ ఉంది. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఇది ఒక సూపర్ డ్రింక్ అని చెప్తా ఉంటారు. కానీ దీంతో ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నది ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, వెయిట్ లాస్ ఎక్కడ చూసినా ఇప్పుడు అందరూ కూడా భారీ వెయిట్ అయిపోతా ఉన్నారు. ఎట్లా తగ్గించుకోవాలని చూస్తూ ఉంటారు. సో ఎందుకు ఈ జీరాని వాటర్ని అంటే ఈ సూపర్ డ్రింక్ అంటా ఉంటారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సింపుల్ అండి. యాక్చువల్గా చూస్తే మన కల్చర్లో ఆలోచిస్తే మన వంటింట్లో పోపుల డబ్బాలో జీరా ప్రధానంగా ఉంటుంది. దాన్ని ప్రధానంగా మనం వాడుకుంటాం, అంటే వాడుకునే వాళ్ళం మనం. ఓకే, బట్ ఇప్పుడు ఏమైందంటే అంత ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అయిపోయింది. మోర్ దెన్ 50% అసలు మనం బయట నుంచే ఫుడ్ తెచ్చుకుంటున్నాం. ఆ ఫుడ్లో అసలు వాళ్ళు ఏం వేస్తున్నారో తెలియదు, ఏం వేయట్లేదో తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో కనుక పప్పు ఉడకబెట్టుకొని దాన్ని జీలకర్ర వెల్లిపాయ వేసి దంచి పోపు పెడితే ఆ కిక్కే వేరు, రైట్? అంటే టేస్ట్ ఉంటుంది, ప్లస్ హెల్తీ కూడా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోయాయి. అసలు పోపు అనే ప్రాసెస్ లేదు. పప్పు డైరెక్ట్గా ఉడికిచ్చేస్తున్నారు. అదే పప్పులో డైరెక్ట్గా ఏదో తిరగమాతలాగా వేసేసుకొని తీసేసుకొని తింటున్నారు. సో ఇక్కడ ఈ జీరా అనేది మన పోపు డబ్బా నుంచి మిస్ అయిపోయింది. సో దాన్ని రీప్లేస్ చేయడానికి, రైట్, ఆ కిచెన్లో ఏదైతే ఐటమ్ రీప్లేస్ అయిందో దాన్ని రీప్లేస్ చేయడానికి మనం ఇప్పుడు సపరేట్గా మళ్ళీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక సపరేట్గా దాన్ని ఒక యాక్టివిటీ లాగా పెట్టుకొని డైలీ 1 month లాగా తాగడం అనేది మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. ఓకే, ఏంటి సార్ అంటే దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? అంటే మీరు ఇందాక చెప్పినది, అంటే మీరు ఇందాక వెయిట్ అని చెప్పారు. అది వెయిట్ కానివ్వండి, ఇమ్యూనిటీ కానివ్వండి, లేదా డయాబెటీస్ కానీ, ఇవన్నిటికీ బేసిక్ రీజన్ ఏంటంటే డైజెషన్. ఓకే, రైట్. సో ఈవెన్ మనం భక్షాలు చేసుకున్నా కూడా, అంటే ఇప్పుడు పూర్వకాలంలో మన వాళ్ళు తినే ఫుడ్తో చూస్తే మనం అసలు 20% కూడా తినట్లేదు. వాళ్ళు 1 dozen భక్షాలు తినేవాళ్ళు, మనం హార్డ్లీ 1 భక్షం తింటాం. ఇప్పుడు ఒకటి తినాలి చాలా కష్టం. ఎవరి మాట్లాడినా ఎక్కడ ఫంక్షన్లోకి వెళ్ళినా నాకు షుగర్ అండి, నాకు డయాబెటీస్ అండి, అసలు స్వీట్ కార్నర్కి ఒబేసిటీ ఉందండి అని స్వీట్ కార్నర్కి వెళ్ళట్లేదు. ఏదో లైట్గా 1 spoon రైస్ వేసుకుంటున్నాం, ఏదో అయితే వేసేసుకొని పైపైన తిన్నామంటే మామ అన్నట్టు తింటున్నాం, రైట్? సో అప్పుడు వాళ్ళు తినేవాళ్ళు, అరిగించుకునేవాళ్ళు, ఎందుకంటే మన ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లో యాడ్ అయ్యేవి. సో ఇప్పుడు వాళ్ళకి మిస్ అయింది కాబట్టి వాళ్ళు ఏం తింటున్నారో ఏం తెలియట్లేదు కాబట్టి మన వ్యూవర్స్కి ఒక మంచి హెల్తీ టిప్ చెప్తాం. ఏం లేదండి, చాలా చాలా సింపుల్. మీరు నైట్ ఏం చేస్తారంటే 1 glass వాటర్ తీసుకోండి, రైట్? ఈ వాటర్లో ఏం చేస్తారంటే కరెక్ట్గా ఈ టీ స్పూన్ తీసుకొని, ఈ టీ స్పూన్కి ఎగ్జాక్ట్గా ఫుల్ టీ స్పూన్, రైట్, వాటర్లో ఒక 250 ml వాటర్ తీసుకొని 1 teaspoon జీరా అందులో వేసేసి, రైట్, ప్రాపర్గా మిక్స్ చేసి, రైట్, ఇది మనం 1/2 glass తీసుకున్నాం, బట్ యాక్చువల్గా ఫుల్ గ్లాస్ తీసుకోవాలి. ఫుల్ గ్లాస్ తీసేసుకొని ఓవర్ నైట్ మొత్తం దీన్ని సోక్ చేసేయాలి. ఓకే, సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ని బాయిల్ చేయాలి. ఒక 10-15 minutes సిమ్ మీద పెట్టి బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఆ వాటర్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎంటీ స్టమక్లో తాగాలి. ఓకే, రైట్, ఎంటీ స్టమక్లో తాగాలి. అంటే మనకు వచ్చే ఏ రుగ్మత అయినా కూడా, రైట్, 2 కారణాల వల్ల వస్తుంది. అది మనం తిన్న తిండి ఒంటికి పట్టలేదు అంట మన అమ్మమ్మలు బామ్మలు చెప్తుంటారు. దాన్నే పాష్గా ఇప్పుడు చెప్తే ఇండైజెషన్ అంటుంటారు. సో ఆ పప్పుల్లో మనం వెల్లిపాయ జీలకర్ర వేయడానికి కారణం ఏంటంటే దాన్ని ప్రాపర్గా డైజెస్ట్ చేయడం కొరకు. ఓకే, సో ఆ ప్రాసెస్ అక్కడ మిస్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం చేయాల్సి వస్తుంది. అంటే ఎలా అయితే పిల్లాడు స్కూల్కి సరిగ్గా పోకపోతే మళ్ళీ ట్యూషన్ పెట్టిస్తాం కదా, ట్యూషన్ పెట్టి చదివిస్తాం కదా, మాస్టర్ ఇంటికి పిలిపించి చదివిస్తాం కదా. సో సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. కూరల్లో పప్పుల్లో మిస్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం అడిషనల్గా దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో దీన్ని బాయిల్ చేసేసుకొని ఒక 10 minutes అలా సిమ్ మీద బాయిల్ చేసుకొని గోరువెచ్చగా తాగేసేయాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీనివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది, రైట్? అది యాక్టివ్ అయినప్పుడు, అంటే డైజెషన్ కనుక ప్రాపర్గా మన ఇంటెస్టైన్లో జరిగితే మనం తీసుకున్న ఆహారంలో ఏవైతే రసాలు ఉంటాయో, కెమికల్స్ ఉంటాయో అవన్నీ కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అంతా కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైక్ ఉంది, రైట్, ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ ఒక లీక్ ఉంది అనుకోండి, బైక్ ప్రాపర్గా రన్ అవుతుందా? రన్ కాదు. మీరు 10 లీటర్లు పోసినా అప్పుడే అయిపోతుంది, సగం దూరం కూడా వెళ్ళారనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంప్రాపర్గా ఉండడం వల్ల డైజెషన్ మనకి ఎనర్జీ సరిగ్గా రాదు. దానివల్ల ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ కూడా సరిగ్గా పనిచేయదు. సో దానివల్ల ఇన్సులిన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వదు, తద్వారా డయాబెటీస్ వస్తుంది.
రైట్. మన తిన్న తిండి ఒంటికి పట్టలేదు అనుకోండి, మన ఇమ్యూనిటీ లోపాలు వస్తాయి. ఇమ్యూనిటీ లోపాలు వచ్చినాయంటే మనకు అన్ని రోగాలన్నీ వస్తుంటాయి. ఈ మధ్యలో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తుంటే చిన్న వయసులో 15 years 20 years మధ్యలో ఉన్న అమ్మాయిల అబ్బాయిలకి వైట్ హెయిర్ వస్తుంది. అవును సార్. రైట్. సో అంటే మనం తీసుకునే ఫుడ్లో లోపం. రైట్. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉండే ఏవైతే కెమికల్స్ ఉంటాయో అవన్నీ ప్రాపర్గా డైజెషన్ ఇంప్రూవ్ చేసి మన హెయిర్కి కావాల్సిన కెమికల్స్ అన్నిటిని సప్లై చేస్తుంది. అదేవిధంగా స్కిన్ కూడా గ్లో అవుతుంది. ఓకే. రైట్. సో దాంతో పాటుగా మనకు ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. రైట్. తర్వాత షుగర్ లెవెల్ తగ్గిపోతుంది. అంటే ఇన్సులిన్ డెఫిషియన్సీని తగ్గించి ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ని పెంచుతుంది అనమాట. సో అన్ని బ్లైండ్గా చెప్పాలంటే రెండు కారణాలు ఏదన్నా మనకు రావడానికి, అంటే శరీరంలో ఏదైనా రుగ్మతలు రావడానికి. ఒకటి ఏంటంటే తిన్న తిండి సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం. రెండవది ఏంటంటే ఆ డైజెస్ట్ అయిన మిగతా ఎక్స్క్రీషన్ ప్రాసెస్, అంటే మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి, అంటే విసర్జన క్రియ అంటాం. ఈ రెండిట్లో ఎక్కడ బ్లాకేజ్ వచ్చినా కూడా మొత్తం సిస్టమ్ అంతా బ్రేక్ అయిపోతుంది. ఇట్స్ లైక్ ఒక చైన్ ప్రాసెస్ లాగా అనమాట. రైట్. మీకు కరెక్ట్గా చెప్పాలంటే మన చిన్నప్పుడు మనం సైకిల్ దొక్కేవాళ్ళం. రైట్. దానికి స్పోక్స్ ఉండేవి, పుల్లలో అంటాం. ఒకటి కనుక విరిగిపోయి సైకిల్ మనం అలాగే తొక్కుతూ పోతుంటే ఆ విరిగింది మిగతా వాటిని డిస్టర్బ్ చేస్తుంది. సో ఫైనల్గా సైకిల్ కొలాప్స్ అయిపోతుంది. సో ఆ విధంగా మన బాడీలో ఒక 9 systems ఉంటాయి. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ అనమాట. రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైనల్ సిస్టమ్, ఇలా అన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్. రైట్. ఈ ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ ఉండడం వల్ల ఈ రెండిట్లో ఏది డిస్టర్బ్ అయినా డైజెషన్, ఎక్స్క్రీషన్. రైట్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో మనకు జీరా చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టుగా మన కిచెన్లో మిస్ అయింది కాబట్టి దీన్ని మీరు ఒక 30 days ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు మామూలుగా ఈ న్యూట్రిషనిస్ట్ కాకుండా యోగా థెరపిస్ట్ కూడా, అంటే వెయిట్ లాస్ కి ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ లాంటివి? అవును. డైట్, సపరేట్ డైట్ ఉంటుంది, సపరేట్ యోగాసనాస్ ఉంటాయి. ఆ విధంగా ఆఫ్లైన్ మంత్లీ 3 days ఇక్కడ శంబాల ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఆఫ్లైన్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాం. అంటే ఆన్లైన్ ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి ఆఫ్లైన్ అక్కడ చేయిస్తుంటాం, క్రియాస్ చేయిస్తుంటాం. ఏ విధంగా అయితే మనం ఫ్రీ యోగా కూడా అవునండి. అంటే ఈ 2025 January 1st నుంచి సీనియర్ సిటిజన్స్కి, అంటే 60+ ఉన్న వాళ్ళకి ఫ్రీ యోగా. అంటే వాళ్ళకి మనం కేర్ తీసుకోవాలి కాబట్టి, వాళ్ళు మన ఎసెట్ కాబట్టి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని మనం కేర్ తీసుకోవాలి కాబట్టి January 1st నుంచి ఫ్రీ యోగా కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు, కన్సిస్టెంట్గా చేసేవాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు. అదేవిధంగా 3 days రిట్రీట్కి కూడా మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా కన్సల్ట్ చేయొచ్చు. ఓకే. ఇది మొత్తానికి జీరా వాటర్తో అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు అని విన్నాం. కానీ చాలామంది ఏంటంటే, నాకు తెలిసిన కొత్త విషయము, దీన్ని ముందుగానే నైట్ నానబెట్టుకున్న తర్వాత చేస్తేనే దానికి గుడ్ రిజల్ట్ ఉంటుంది. అదొకటి. అప్పటికప్పుడు చేస్తే ఉండదు, బాయిల్ చేసేసి ఆ వాటర్ని తాగుతాం, అది ఉండదు. రెండోది ఏంటంటే ఎంటీ స్టమక్ లో తీసుకోవాలి. మీరు ఈ మధ్యలో నోటీస్ చేస్తే ఈవెన్ 5-star హోటల్లో కూడా రైట్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ బఫెట్ బ్రేక్ఫాస్ట్ లో కౌంటర్ పైన ఈ జీరా వాటర్ కూడా పెడుతున్నారు. అంటే ఓవర్ నైట్ వాళ్ళు సోక్ చేసి వాటర్ అక్కడ బాయిల్ చేసి పెడుతున్నారు. అంటే హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది కాబట్టి, సో వాళ్ళు కూడా మన హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సర్వ్ చేస్తున్నారు. సో వాళ్ళు చేసినప్పుడు మనం మన ఇంట్లో చేసుకోవచ్చు, మళ్ళీ మన పాత పద్ధతిలో చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.